ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ 2 అబద్ధాలు ఒక నిజం. రచన శ్రీ పిఎస్ నారాయణ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 గంటలకు ఇక ఇంటికి వెళదాం అన్నట్టుగా భార్గవ్ ఆఫీస్ కుర్చీలోంచి లేస్తుంటే సెల్ మోగింది. చేసింది ఇన్స్పెక్టర్ విక్రమ్. చెప్పు, ఏంటి సంగతి? నన్ను రమ్మంటావా, నువ్వు వస్తున్నావా? 5 నిమిషాల్లో నీ ముందుంటా. అర్జెంటా? నెత్తిన జుట్టు లేదని ఎగతాళి చేస్తుంటావు కదా, అయినా చెయ్యి నెత్తి మీదకే వెళుతుంది నవ్వి అన్నాడు. అంత పెద్ద సమస్య వచ్చిందా? అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకొస్తోంది. సాయంత్రం ఆసుపత్రి నుంచి వస్తూనే సునందకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి, టెన్షన్ పడిపోకు, ఆ ఫోటోకి శశాంకకు సంబంధం లేదు, దాని సొంతదారులు వచ్చి తీసుకువెళ్ళారు అన్నాడు. నాకెందుకో నమ్మకం కుదరట్లేదు అంకుల్. ఆ ఫోటో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయానని గ్రహించి అతడు తన నాటకంలో మరో కొత్త సీన్ తయారు చేశాడేమోనని. డోంట్ వరీ, ఆ విషయం నేను తేల్చుకుంటానులే, ఆమెకి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే విక్రమ్ 5 నిమిషాల్లో భార్గవ్ ఏసీ రూమ్లో కాలు పెట్టాడు. ఇవాల్టి పేపర్ చూసావా? ఒకటేమిటి, అన్నీ చూశాను, నీ ప్రకటనతో సహా. ఆ రోజు అన్ని పేపర్లలోనూ విక్రమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఒక ప్రకటన వెలువడింది. అందులో నూతన దంపతులకు కానుకగా ఇచ్చిన పసిపాప ఫోటోను ప్రచురిస్తూ, సంబంధిత వ్యక్తులెవరైనా తమ పిల్ల తప్పిపోయి ఉంటే వచ్చి శిశువిహార్లో ఉంచిన ఆ పాపను చూసి తమ పిల్లే అయితే తీసుకువెళ్ళవచ్చు అంటూ. ఎవరైనా వచ్చారా మరి? భార్గవ్ ఆసక్తిగా అడిగాడు. ఒకరు కాదు, 10 మంది వచ్చారు. మా పాపని ఎవరో కిడ్నాప్ చేశారు, ఫోటోలో పాప మా పాపే, మాకిచ్చేయండి అంటూ. ఎవరికి ఇవ్వాలో తెలియక నా బుర్ర పగిలిపోతోంది. మీ రూల్స్ బుక్లో ఏముంది? ఇలాంటి కేసుల్లో సొంతదారులు రుజువులు చూపగలిగితే ఇవ్వమని ఉంది. అడిగిన వాళ్ళు ఆధారాలు చూపారా? అందరూ ఏడుపు ముఖాలతో ఆ పాప తమదేనంటూ చెప్పారు. నిజ నిర్ధారణ జరగాలంటే వాళ్ళందరికీ DNA పరీక్ష చేయించాలి చికాగ్గా అన్నాడు. ఒక పని చెయ్యి, అలా అడిగిన అందరి దగ్గర నుంచి రాతపూర్వకంగా అభ్యర్థనలను తీసుకో. తర్వాత చెప్పు, ఆ పరీక్ష చేయించాల్సి వస్తుంది, తయారవమని. దాంతో నకిలీలంతా పారిపోతారు. అసలు అంతమందికి ఆ పాపతో అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. 1,00,000 కారణాలుంటాయి. పిల్లలు లేని వాళ్ళై ఉండొచ్చు, తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, కాలో చెయ్యో విరిచేసి గుడిమెట్ల మీద పడుకోబెట్టి అడుక్కోవచ్చు. అడిగిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ పీకితేనే కానీ నిజాలు బయటికి రావు. నువ్వన్నట్లు DNA పరీక్ష అంటే పారిపోయిన వాళ్ళు కాక మొండిగా ఒకళ్ళ కంటే ఎక్కువ మంది మిగిలితే DNA పరీక్షకు ముందు 5,000 డిపాజిట్ కట్టమను. రుజువైతే తిరిగిస్తాం, లేదా ప్రభుత్వానికి జమ చేస్తామని చెప్పు. అప్పుడు అసలైన వాడే మిగులుతాడు. సరే, అలాగే ట్రై చేస్తా అంటూ లేచాడు విక్రమ్. కూర్చో అంటూనే రుక్మిణి ఇంటర్కంలో, మా ఫ్రెండ్కి ఇష్టమైన జున్ను కోసం ఎవరినైనా పంపావా అని అడిగాడు. 5 నిమిషాల్లో వస్తుంది సార్. విక్రమ్ ఎప్పుడు వచ్చినా దాన్ని తెప్పించడం ఆమెకు అలవాటే. ఎందుకు జరుగుతోందిలా? వచ్చిన సునంద ఉండకుండా హడావుడిగా వెళ్ళిపోయిందేంటి? తనను కూర్చోబెట్టడానికి దిండ్లు ఎత్తుతున్నప్పుడు ఆ పాప ఫోటోను చూసి అపార్థం చేసుకోలేదు కదా? తల పట్టుకున్నాడు శశాంక చిరాగ్గా. ప్రతిదీ తనకు ఇబ్బందికరంగానే తయారవుతోంది. చక్కగా అందంగా ఉంది, బాగా చదువుకుని తనలాగానే లక్షల్లో సంపాదిస్తోందనుకుని ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ముందు అత్తయ్య కూతురు శశికళను చేసుకుని దూరమైన 2 కుటుంబాలను దగ్గర చేయాలని తపన పడ్డ మాట వాస్తవమే. కానీ తనను గురించిన నిజాలు బయటపడినప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు. అది అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించిందో అర్థం కాలేదు. దాంతో అత్తయ్య కోరిన శశిని భార్యగా చేసుకోవడానికి సంసిద్ధుడు కాలేకపోయాడు. అదీ కాక ఆ కుటుంబానికి దగ్గరవడం తండ్రికి అస్సలు ఇష్టం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. హాయ్ శశాంక. ఒక స్త్రీ కంఠం. ఎవరు మాట్లాడుతోంది? అవతల వైపు కొద్ది క్షణాల పాటు మౌనం. శశాంక నుదురు ముడివేసి కాల్ ఎవరి నుంచా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు.
నా గొంతు కూడా గుర్తుపట్టలేనంతగా మర్చిపోయావు అంటే ఏడుపొస్తోంది. శశాంక, ఇక నేను బతికి ఏం లాభం? ఎంతో బాధగా ఉందా కంఠం. నాకేమీ అర్థం కావడం లేదు. మీకెవరు కావాలి? మై గాడ్, శశాంక కాదా మీరు? బీటెక్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వీరభద్రం గారి అబ్బాయి కోసం ఫోన్ చేశాను నేను. వీరభద్రం గారి అబ్బాయినే నేను. మరి 6 నెలలు సహజీవనం చేసిన బిందు గొంతునే గుర్తించలేనంతగా మర్చిపోయావంటే నేను నీకు ఎంత దూరమైపోయానో అర్థమవుతోంది. మనిద్దరం ఒకటే అన్నట్లుగా మమేకమై బతికాం. పెళ్లి చేసుకుందాం అంటూ మాట ఇచ్చి గర్భవతిని చేసి నన్ను నట్టేట ముంచి పారిపోయావు. ఇంకా నయం, నా అదృష్టం నన్ను మార్చినట్లే నీ సెల్ నెంబర్ను మార్చలేదు. అప్పుడు నీతో మాట్లాడే అవకాశం కూడా దక్కేది కాదు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మెంటలా? అసలెవరు నువ్వు? శశాంక్, ఇప్పుడు ఆ ముద్ర కూడా వేస్తున్నావా నా మీద? నేను ఇంకా పిచ్చిదాన్ని కాలేదు. త్వరలోనే అవుతానేమో అనిపిస్తోంది నీ మాట వింటుంటే. ఆనాడు బిందు నా ప్రాణం అన్న నువ్వు ఇవాళ నేనెవరో గుర్తుపట్టలేకపోతున్నావంటే నిజంగా పిచ్చిదాన్నే అయ్యానేమోననిపిస్తోంది. 6 నెలలు ఆనందంగా నాతో తిరిగి ఇప్పుడు నన్ను కాదని సునందను పెళ్లి చేసుకున్నావు. అది తెలిసి ఆత్మహత్య చేసుకోవాల్సింది. కానీ అలాంటి పిరికి చర్యతో మా అమ్మని నాన్నని నలుగురిలో నవ్వుల పాలు చేయడం ఇష్టం లేక మనసు చంపుకుని బతుకుతున్నా. అందుకే మన ప్రేమకు చిహ్నంగా పుట్టిన పాప నీ దగ్గరైనా సుఖంగా గౌరవంగా బతుకుతుందనే నీకు పెళ్లి కానుకగా పంపాను. నీ వల్ల పుట్టిన ఆ పిల్లను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీదే. గుర్తుంచుకో. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? పెద్దగా అరిచాడు. పక్క బెడ్ మీద రోగి తాలూకు అందరూ విచిత్రంగా ఆ కేక వినిపించిన వైపు చూసేలా. సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను కోపాన్ని నిగ్రహించుకోలేక వణికిపోతున్నాడు. సిస్టర్, నాకో 4 నిద్ర మాత్రలు ఇవ్వండి. నేను ఈ టెన్షన్ను భరించలేను. ఉదయం 11 గంటలకు శశాంక ఫోన్ మోగింది. చేసింది క్రితం రోజున చేసిన బిందునే. వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నా. నాకు ఆఫర్ వచ్చింది. విచిత్రం అంటే ఇదే. ఒకళ్ళకొకళ్ళం దూరమైన మనం ఆత్మీయంగా మెలిగిన 6 నెలల జీవితానికి చిహ్నంగా మిగిలింది మన పాప. డోంట్ టాక్ రపిష్. అమెరికా వెళ్తావో అండమాన్ వెళ్తావో నీ ఇష్టం. మరోసారి ఫోన్ చేశావంటే చంపేస్తాను అరుస్తున్నట్లుగా అన్నాడు. నువ్వు సునందను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడే నన్ను చంపేశావు. మనకు పుట్టిన పాపనైనా జాగ్రత్తగా పెంచుతావనే సదుద్దేశంతో నీ చేతుల్లో పెట్టిన నన్ను కాల్చి బూడిద చేస్తున్నట్లుగా దాన్ని శిశువిహార్లో చేర్చావు. నన్ను చంపినా నష్టమేమీ లేదు. మహా అయితే అమెరికా ప్రయాణం ఆగిపోతుంది. చాలా బాధపడుతున్నట్లుగా ఉంది ఆమె కంఠం. ఫోన్ టక్కును పెట్టేశాడు శశాంక. మళ్ళీ మోగింది. నేను చెప్పేది పూర్తిగా వినే వరకు నీ సెల్ మోగుతూనే ఉంటుంది. ఈసారి ఆఫ్ చేస్తే నేనే స్వయంగా ఆసుపత్రిలో నీ దగ్గరకు వచ్చి మనం కలిసి బతికిన రోజుల ఫోటోలు చూపిస్తేనన్నా నీ మనసు మారుతుందేమో చూస్తాను. అవతల నుంచి ఆమె లోగొంతుకతో చెబుతుంటే శశాంకకు కళ్ళు ఎర్రబడినాయి. కోపంతో ఊగిపోతూ సెల్ ఆఫ్ చేస్తూనే అనూహ్యకు కాల్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తగానే నువ్వు వెంటనే ఆసుపత్రికి రా అన్నాడు. ఏమైంది? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమిటంత అర్జెంటు విషయం? ఇంకా ఆగలేకపోయాడు. మనం కాలేజీలో చదివినప్పుడు మనతో పాటు బిందు అనే అమ్మాయి ఎవరైనా చదివిందా? సీనియరా జూనియరా? ఎవరైనా సరే. అటువైపు నుంచి అనూహ్య ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా కొద్దిసేపు ఉండిపోయి దేనికి అంది. నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది అరుస్తున్నట్లుగా అన్నాడు. నాకు గుర్తున్నంత వరకు 3 ఉన్నారు. మనకు సీనియర్ బిందు మాధవి, జూనియర్ సాయి బిందు కాక మరొకరు కూడా ఉన్నారు, బిందేశ్వరి. దాన్ని అందరూ బిందు అనే పిలిచేవారు. ఏమంటోంది? మేమిద్దరం 6 నెలలు సహజీవనం చేశామట. నా వల్లే తను గర్భం దాల్చి ఆడపిల్లను కన్నదట. ఆ పిల్లనే నాకు పెళ్లిలో కానుకగా పంపిందట. పిచ్చవాగుడు వాగితే చంపేస్తానని చెప్పాను. ఆవేశపడబోకు. క్లూ దొరికింది కదా. బిందేశ్వరే అయి ఉండాలి. కాలేజీ రోజుల్లోనే అది పచ్చి తిరుగుబోతు. దాని సంగతి ఏదో చూడమని భార్గవ్ అంకుల్కి చెప్తాను కానీ నేనిప్పుడు రాలేను. మా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు అత్తయ్య వచ్చింది. ఆమె వెళ్ళిన తర్వాత వస్తా.
ఆ మాట అనూహ్య చెబుతుండగానే తండ్రి వీరభద్రం లోపలికొచ్చాడు. కాల్ కట్ చేశాడు శశాంక. ఎలా ఉన్నావురా? డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడా? అడిగాడు కొడుకునే చూస్తూ. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తోంది అన్నాడు చికాగ్గా తండ్రితో. ముఖమంతా కందగడ్డలా మారిన కొడుకుని చూస్తుంటే ఏమీ అర్థం కాలేదు. ఏమైంది? నాకెందుకో భయంగా ఉంది, ఇక్కడ ఉండలేను అలా అని పైకి చెబుతున్నా మనసంతా గందరగోళంగా ఉంది. ఆ అమ్మాయి కాల్స్ చూస్తుంటే తనేదో భయంకరమైన ఊబిలోకి జారిపోతున్నట్లుగా అనిపిస్తోంది. వెళ్ళి డాక్టర్తో నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పిరా. వీరభద్రం డాక్టర్ గదిలోకి వెళ్ళాడు. తను కాలేజీలో విద్యార్థి సంఘానికి సెక్రటరీగా పనిచేసినప్పుడు ఎందరో ఆడపిల్లలతో పరిచయం ఉన్నమాట వాస్తవమే, కానీ ఎవరితోనూ సహజీవనం చేయలేదు. కాలేజీలో కలిసి మాట్లాడడమే తప్ప వాళ్లతో ఎప్పుడూ కనీసం బయట తిరగనూ లేదు, ఒక్క అనూహ్యతో తప్ప. సునంద గాని తను చేసిన తప్పును కప్పిపుంచుకునేందుకు ఇలా కొత్త నాటకం మొదలుపెట్టిందా? తండ్రి డాక్టర్ను తీసుకొచ్చాడు. ఏంటి వెళ్ళిపోతానంటున్నారట? ఇక్కడేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అని కాదండి, నాకు నడుము నొప్పి తప్ప మరే సమస్య లేదు. పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. అది ఇంటి దగ్గరైనా చేయించుకోవచ్చు కదా అని. రాత్రిళ్ళు ఇక్కడ నిద్ర పట్టడం లేదు, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ ఇష్టం. మీ నడువును త్వరగా మామూలు స్థితికి తెచ్చేందుకు మంచి అనుభవం ఉన్న అతను ప్రయత్నిస్తున్నాడు అని గుర్తుంచుకోండి. చూస్తానండి. ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయి సొంతంగా సెంటర్ తెరిచిన ఒక ఆయన మా ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చి చికిత్స చేస్తారు. అక్కడ ఇబ్బంది ఏమైనా ఉంటే మళ్ళా ఇక్కడికే వస్తాను అన్నాడు, డాక్టర్ల సూచనను సున్నితంగా తిరస్కరిస్తూ. డాక్టర్ వెళ్ళిపోయాడు. వెంటనే సెల్ నెంబర్ కూడా మార్చేయాలి. కావాలని తనను భ్రష్టు పట్టించడానికే ఎవరో ఈ గొడవలన్నీ చేస్తున్నట్టుంది. తనకు శత్రువులెవరున్నారని? కాలేజీ ఎలక్షన్లప్పుడు ప్రత్యర్థులన్న మాట వాస్తవమే, కానీ తర్వాత ఎప్పుడూ ఎవరూ తనతో పేచీలు పెట్టుకోలేదు. అందరితో కలిసి పనిచేశాడు. అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ తనకు సహకరించారు. ఆసుపత్రిలో బిల్లు కట్టి మిగతా పనులు పూర్తయ్యేటప్పటికీ 12 గంటలైంది. ఆసుపత్రి అంబులెన్స్ కోసం రిసెప్షన్లో అడిగితే ఉన్న 2 ఎవరో పేషెంట్లను తీసుకురావడానికి వెళ్ళాయని తెలిసింది. బయట గేటు పక్కనే ప్రైవేటు ఉంటాయి, వాటిల్లో దేన్నైనా తీసుకెళ్ళొచ్చు. రిసెప్షనిస్టు సలహా ఇవ్వడంతో వీరభద్రం బయటకొచ్చాడు. అక్కడ 4-5 అంబులెన్స్లు ఉన్నమాట వాస్తవమే. అటు ఇటు చూస్తున్న ఆయన దగ్గరకు 4-5 అంబులెన్స్ కావాలా అంటూ వచ్చి చుట్టుముట్టారు. అవును, ఎక్కడికెళ్ళాలి? రాజేంద్ర నగర్. పేషెంటా డెడ్ బాడీనా? ఇబ్బందిగా చూశాడు వీరభద్రం. రోగే అన్నాడు. ఆయన వచ్చి ఎక్కగలడా? స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలా? స్ట్రెచ్చర్ కావాలి. అయితే 1500 అవుతుంది. మరో ఊరు కాదయ్యా, రాజేంద్ర నగరే. అవునండి, స్ట్రెచ్చర్ కావాలంటే మరో 2 మనుషులు కూడా తీసుకురావాలి కదా, ఇక్కడ ఎక్కించడానికి, అక్కడ ఇంటి దగ్గర దించడానికి. సరిగ్గా అప్పుడే వాళ్లలో నుంచి ఒకతను ముందుకొచ్చి 1000 ఇవ్వండి సార్, నేనొస్తాను అన్నాడు. అక్కడున్న మరొకతను అరిచాడు, మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటావు? లేదు భాయ్, నేనుండేది రాజేంద్ర నగరే. నాకు ఫోన్ వచ్చింది, వెంటనే ఇంటికి రమ్మనమంటూ. ఇంట్లో ఏమైందో ఏమిటో నసుగుతున్నట్లుగా అన్నాడు. అతన్ని చికాగ్గా చూస్తూ మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. 12 గంటలప్పుడు ఆసుపత్రి నుంచి శశాంకను, వీరభద్రాన్ని తీసుకుని బయలుదేరింది అంబులెన్స్. దానికి సంబంధించిన మరో 2 ఉన్నారు అందులో. సాయంత్రం 5 గంటలప్పుడు భార్గవ్ ఫోన్ చేశాడు సునందకు. చెప్పండి అంకుల్, ఈరోజు మధ్యాహ్నం శశాంకను ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? మంచం మీదే లేచి కూర్చోలేని మనిషిని ఆసుపత్రి నుంచి పట్టపగలు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఆసుపత్రి నుంచి కాదు, వాళ్ళ నాన్న అతన్ని డిశ్చార్జ్ చేయించుకొని అంబులెన్స్లో ఇంటికి తీసుకువెళ్తుంటే దారిలో తండ్రిని రోడ్డు మీదకు తోసేసి అంబులెన్స్తో పరారయ్యారు. మై గాడ్, పూర్తిగా కోలుకోకముందే కొడుకును ఆసుపత్రి నుంచి ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆ ముసలాయన? తెలీదు. కిడ్నాప్ సంగతి ఎలా తెలిసింది? ఇలాంటి విషయాలన్నిటినీ అందరికీ చెప్పేందుకు దంచు ఉంది కదా. విక్రమ్ కూడా అది నిజమే అన్నాడు. సంజును అతని బృందంతో పాటు రంగంలోకి దింపాను. ఇన్స్పెక్టర్ కూడా అతన్ని వెతికే పనిలోనే ఉన్నాడు. నువ్వు గాబరా పడబోకు.
చేతిలోని సెల్వంకే చాలాసేపు చూస్తుండిపోయింది సునంద. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ప్రపంచమంతా కలుషితమైపోయింది. తమ వీధి మూల ఉన్న పేపర్ షాపుకి వెళ్ళి దంచు తెచ్చింది. భార్గవ్ చెప్పిన వార్త మొదటి పేజీలోనే ఉంది. మన ఇల్లు వివాహ మండపంలో వైభవ్ విశాలి వివాహ సందర్భంగా పసిపాపను బహుమతిగా ఇచ్చిన కేసులో ఆశ్చర్యకరమైన మరో మలుపు. ఉదయం వైభవ్ తండ్రి ఆసుపత్రికి వెళ్ళి నడుం పట్టుకోవడం ఒక్కటే కదా తన కొడుకు ఉన్న సమస్య అని, దానికి అనుభవజ్ఞుడైన ఓ ఫిజియోథెరపిస్ట్ తమ ఇంటికి దగ్గరలోనే ఉన్నాడంటూ కొడుకును డిశ్చార్జ్ చేయించి అంబులెన్స్లో తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో సంగీత థియేటర్ చౌరాస్తా దగ్గరకు వచ్చేటప్పటికి సైకిల్ మీద వెళ్లే ఓ కుర్రవాడు అంబులెన్స్కు అడ్డు రావడంతో ఆగాల్సి వచ్చింది. అప్పుడే అందులోని ఇద్దరు వ్యక్తులు తలుపు తీసి వైభవ్ తండ్రిని బయటకు తోసేసి అంబులెన్స్ను తీసుకుని వెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసింది ఎవరని వైభవ్ తండ్రిని అడిగితే ఇంకెవరు చేస్తారు, తన కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి తాలూకు వాళ్లే పసిపిల్ల విషయంలో నిజం బయటపడటంతో ఆ పని చేశారు అంటూ నొక్కి వక్కాణించాడు. ఆ మాట చదువుతూనే చంపేస్తాన ముసలాన్ని, నెత్తురు చిమ్ముతున్న కళ్ళతో సెల్నే చూస్తూ పళ్ళు పటపటా కొరకసాగింది సునంద. అంటే ఆ ముసలాడే తన కొడుకుని ఎక్కడో దాచి నెపం తన మీదే వేసేందుకు పన్నాగం పన్నాడన్నమాట. ఆ అంబులెన్స్ ఎటు వెళ్ళింది? ఈరోజు పత్రిక బయటకు వచ్చే సమయం దాకా సమాచారం అందలేదు. దాన్ని వెతకడం కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా ఇన్స్పెక్టర్ విక్రమ్ మా విలేకరికి చెప్పాడు అంటూ ముక్తాయింపు ఇచ్చింది దంచు పత్రిక. ఆ ముసలాడిని 4 పీకితే నిజాలన్నీ బయటకొస్తాయి. ఆయన అఖండుడు. సునంద చికాకు పడుతూ సెల్ తీసుకుని స్నేహితురాలు తరుణ్కి కాల్ చేసింది. నాన్న ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చారు. అంకుల్తో పనుంది, నాతో ఓ అరగంట మాట్లాడడానికి వీలవుతుందేమో కనుక్కో అంది. ట్విన్ సిటీస్లో బాగా పేరున్న లాయరు ముకుందరావు. ఏం మాట్లాడాలి? శశాంక నుంచి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ రోజు నువ్వు విన్నావు కదా వాళ్ళ నాన్న మాటలు. కొడుకు చేసిన తప్పుకు నన్ను దోషిని చేసి నలుగురిలో ఎంతగా అవమానించాడో. శశాంక తప్పు చేశాడని నువ్వెలా అంటావు? రుజువులు దొరికినాయి గనుక. ఆ ఫోటోకు అతనికి సంబంధం లేదని భార్గవ్ చెప్పినా సునంద నమ్మలేకపోతోంది. అనుమానమంతా అనూహ్యమేదే. ఆమెకు బంధువైన భార్గవ్ వాళ్లను సమర్థించడంలో ఆశ్చర్యపడాల్సిందేం లేదనేది సునంద నమ్మకం. తొందరపడుతున్నావేమో అనిపిస్తోంది. సరేలే, నాన్న తీరిగ్గా ఉన్నాడేమో కనుక్కొని 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. తరుణ్కి ఆ సంఘటన జరిగిన రోజున కళ్యాణ మండపంలోనే ఉంది. ఆమెకు తెలుసు స్నేహితురాలి బాధ. తరుణి నాన్న వెంటనే రమ్మంటున్నాడు అని చెప్పగానే సునంద క్యాబ్ ఎక్కేసింది ఆలస్యం చేయకుండా. చెప్పమ్మా, జరిగిందంతా నా తరుణి చెప్పింది. నీకు నేను ఏం సాయం చేయగలను? నేను శశాంకకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను. అంకుల్, నన్ను చాలా ఘోరంగా అవమానించారు తండ్రి కొడుకులు. ముందు ఆ కేసు తేలనివ్వు. ఆ పాప జన్మకు అతడే కారకుడు అని నిర్ధారణ అయితే విడాకులు పొందడం తేలికవుతుంది. ఇప్పుడు నా సమస్య ఆ పాప ఎవరికి పుట్టిందని కాదంకుల్, వాళ్ళు నన్ను అనుమానించడమే. ఆ పాప శశాంకకు పుట్టినా పుట్టకపోయినా ఆ ముసలాడి తీరు చూస్తుంటే మమ్మల్ని సుఖంగా సంసారం చేసుకొనిస్తాడనే నమ్మకం లేదు. ఊహాజనితమైన భయాలతో మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేం. దేనికైనా బలమైన కారణం ఉండాలి, సరైన రుజువులు ఉండాలి. పస లేకుండా వెళితే నలుగురిలో పల్చనవ్వడం తప్ప ఒరిగేదేమీ లేదు. మీ కేసు చూస్తున్న భార్గవ్ నాకు తెలుసు. మాట్లాడేదా? వద్దండి. శశాంక మిత్రురాలు భార్గవ్ బంధువు. అయినా అనూహ్య అనే ఆ అమ్మాయే ఆయన్ను తీసుకువచ్చి ఈ కేసు అప్పగించింది. ఈ గొడవంతటికీ కారణం ఆ అమ్మాయేనని నా అనుమానం. ఆ అమ్మాయి శశాంక కలిసి చదువుకున్నారు, మంచి మిత్రులు. వాళ్ళెందుకు పెళ్లి చేసుకోలేదో తెలియదు. కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఆ పిల్ల ఆమెకు అతడి వల్ల పుట్టిందనే నా అంతరాత్మ గట్టిగా చెప్తోంది. కానీ కోర్టులో నీ అంతరాత్మ సాక్ష్యం చెప్పలేదు కదా. ఆయన చిన్నగా నవ్వాడు. అలా పెళ్లి కాకుండా ఆ అమ్మాయి ఆ పిల్లను కన్నా అంత బహిరంగంగా తీసుకొచ్చి ఇంత రగడ చేసుకుంటుందని అనుకోను. సునంద కొద్దిసేపు మాట్లాడలేకపోయింది ఆయన మాటలకు. మరో విషయం అంకుల్ అంటూ ఆసుపత్రిలో శశాంక పడుకున్న మంచం మీద దిండు కింద తను చూసిన పాప ఫోటోను
తరువాత భార్గవ్ దానికిచ్చిన ముక్తాయింపును చెబుతూ తన అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. ఆయన సునంద మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు. ఈ అవమానాలు భరిస్తూ నేను ఆయనతో సంసారం చేయలేనండి. జరిగిన సంఘటనలు గుర్తుకొస్తుంటే సునందకు కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి. ఆలోచించమ్మా, నువ్వు వాళ్లను, వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. నిజానిజాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది. అనాలోచితంగా ఒక్క తప్పటడుగు వేసినా మనల్ని మనమే ఇబ్బందుల్లో పడేసుకున్నట్లే అనునయిస్తూ చెప్పాడు. భార్గవును గురించి నువ్వనుకుంటున్నట్లుగా నేననుకోను. మేమిద్దరం కలిసి కొన్ని కేసుల్లో పనిచేశాం. నిజాయితీపరుడు. అతడి పనుల్లో నిబద్ధత ఉంటుంది. తప్పు గనక చేస్తే ఎంతటి వాళ్లనైనా, ఎంత ఆత్మీయులనైనా వదిలిపెట్టడు. ఇక చెప్పేదేం లేదన్నట్లుగా ఆయన ముందున్న ఫైల్ను చేతిలోకి తీసుకున్నాడు. డోంట్ వరీ, నీకు శశాంకతో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులే ఏర్పడితే నేను తప్పక సాయం చేస్తాను. సునంద లేచింది. ఇదిగోండి, ఇవాళ పేపర్ చూడండి. శశాంకను ఎవరో కిడ్నాప్ చేశారట. అది మేమే చేశామంటూ వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఆయన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేమిటి? ఆయన నవ్వాడు. అది దంచు పేపరేనా? అందులోని వార్తలను వేటిని నేను నమ్మను. అవన్నీ కల్పిత కథలే. అలా అనడానికి వీల్లేదంకుల్. శశాంకను కిడ్నాప్ చేసినట్లుగా భార్గవ్ గారు కూడా నిర్ధారించారు. పోలీసులు కిడ్నాపర్స్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. ఇంకేం, పట్టుకొని నిజాలు బయటకొస్తాయి కదా, అప్పుడు ఆలోచిద్దాం మనం ఏం చెయ్యాలో. ఒక పని చెయ్యి, ఈ కేసు తేలేంత వరకు రోజూ ఆ పేపర్ కొని జాగ్రత్తపరచు. వాళ్ళు రాసే అబద్ధాల ఆధారంగా వాళ్లను కోర్టుకు లాగొచ్చు. ఆలోచనలో పడ్డట్టుగా కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది సునంద. పోనీ ఒక్క సాయం చేయగలరా అంకుల్? ఏ విషయంలో? నా తరపున నిజానిజాలు తేల్చేందుకు ఓ డిటెక్టివ్ని ఏర్పాటు చేయగలరా? విచిత్రంగా చూశాడు సునంద వంక. చెప్పాను గదా, భార్గవ్ ఎలాంటివాడో. అతడి మీద మరో డిటెక్టివ్ని పెడదామనా? అసహనంగా నుదురు ముడివేస్తూ అన్నాడు ఆయన. నా అనుమానం దీనికంతటికీ బాధ్యురాలు అనూహ్య అనే. ఆమె భార్గవ్ గారికి బంధువు అవ్వటమే నా అనుమానానికి కారణం. నాకు కావాల్సింది అనూహ్య గతం. శశాంక ఆ అమ్మాయి ఎంతో సన్నిహితులు. అయినా వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆ కారణాన్ని ఆరా తీయాలి. ఆమెకు భార్గవ్ కాకుండా మరొకరు క్లీన్ చిట్ ఇస్తేనే కానీ నేను నమ్మను. స్పష్టంగానూ దృఢంగానూ చెప్పింది సునంద. ఉదయం 10 గంటల వేళ సంజు సునంద ఇంటికి వచ్చాడు. శశాంక మళ్ళా ఉస్మానియాలో చేరాడు చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అతన్ని తీసుకువెళ్లిన అంబులెన్స్ రాత్రెప్పుడో శామీర్పేట చెరువు దగ్గర అతన్ని పడేసి వెళ్ళిపోయింది. అక్కడున్నాడని మీకెలా తెలిసింది? ఆమె పెద్దగా ఎగ్జైట్ కాలేదు. చూస్తే ఆయన వెనకాల చాలా పెద్ద పెద్ద కథలే ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదైనా వెధవ పనులు చేసే గ్యాంగ్ కూడా ఉందేమో. ఆ చెరువుకు దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ వాచ్మెన్ చెట్లకు నీళ్లు పడుతుంటే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఓ మనిషిని కొట్టి పడేశారని చెప్పాడు. వాచ్మెన్ వెళ్లి మూలుగుతూ పడి ఉన్న శశాంకను గెస్ట్ హౌస్కు రమ్మనమంటే లేచి రాలేనన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి పట్టుకు వద్దామనుకున్నారు. కానీ అదేం కేసు అవుతుందోనని తిరిగి గెస్ట్ హౌస్కు వచ్చి కేర్ టేకర్కు చెప్పారు. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ విక్రమ్కు చెప్పింది. ఆయన అక్కడకు పోలీస్ ఫోర్స్తో వెళుతూ నన్ను తమతో తీసుకెళ్లారు. ఇప్పుడెలా ఉన్నారు? నిర్లిప్తంగా అడిగింది. ఎలా ఉంటాడు? మట్టి కొట్టుకున్న బట్టలతో ఆసుపత్రిలో నీరసంగా పడున్నాడు. ఎవరు తెచ్చిపడేశారట అక్కడ? శశాంకకు వాళ్ళెవరో తెలీదు. ఒకరనుకుని ఒకరిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని మా అనుమానం. ఎందుకంటే శశాంక వాళ్ళ నాన్నని పంజాగుట్టలో అంబులెన్స్ నుంచి బయటకు తోసేసి కొంత దూరం వెళ్లిన తరువాత శశాంకను లోపలి వ్యక్తులు దుబాయ్ నుంచి తెచ్చిన 3 కిలోల బంగారాన్ని ఎక్కడ దాచావో చెప్పు అని అడిగారట. ఆ ప్రశ్నకు సమాధానం లేని శశాంక బిక్కముఖం వేసి చూస్తుంటే మాటలతోనూ చేతలతోనూ హింసించడం మొదలుపెట్టారట. బంగారం సంగతి నాకేం తెలియదు దేవుడా అని ఎంత ఏడ్చినా వదల్లేదట. చివరకు శామీర్పేటకు దగ్గరగా వచ్చిన సమయంలో వాళ్ళకేదో కాల్ రావడంతో హడావుడిగా శశాంకను చెరువు పక్కన పడేసి వెళ్ళిపోయారట. అందుకే ఆ నిర్ణయానికి రావాల్సొచ్చింది. సునంద దిగాలుగా చూసింది సంజు వంక. నిజంగా అతనికి ఇలాంటి వాటిలో భాగస్వామ్యం ఉందా, లేక ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయా? పెళ్లినాడే పసిపిల్ల బహుమతిగా రావడం, తర్వాత 1-2 రోజుల్లోనే స్కూటర్ ప్రమాదం, ఆస్పత్రిలో అతని దిండు కింద పాప ఫోటో ఉండడం,
ఆ పైన అతన్ని కిడ్నాప్ చేసి దుబాయ్ బంగారం సంగతి అడిగి సమాధానం చెప్పకపోవడంతో హింసించి శామీర్పేట చెరువు దగ్గర వదిలేయడం. ఆమెకు అంతా అయోమయంగా ఉంది. అతన్ని వివాహం చేసుకున్న మరుక్షణం నుంచి తన ఆనందాన్నంతా హరించివేస్తూ ఒకదాని తరువాత ఒకటి బుర్ర తినే రీతిలో వింత వింత సంఘటనలు. మ్రాన్పడిపోయింది. మీకీ విషయాన్ని తెలియపరచమని భార్గవ్ గారు చెప్తే వచ్చాను, సంజునే అన్నాడు. సునంద మాట్లాడలేదు. సంజు వెళ్లిన గంటలోనే సునంద దగ్గరకు అనూహ్య హడావుడిగా వచ్చింది. ఆమెను చూస్తూనే ముఖం చిట్లించింది సునంద. తను ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండడానికి కారకురాలు ఈమె. అనూహ్య చొరవగా లోపలికొచ్చి సోఫాలో సునంద పక్కన కూర్చుంటూ, శశాంక దొరికాడు, మళ్లీ ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది, మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్దామని వచ్చాను, గబగబా అంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారని మీకెలా తెలుసు? అంది చికాగ్గా. భార్గవ్ ఫోన్ చేశాడు. చర్రున కోపం వచ్చింది. నేనెక్కడికి రావాల్సిన పనిలేదు, ఆయన నాకేమవుతారని అరుస్తున్నట్లుగా అంది. అనూహ్య ఆమె చేతి మీద చేయి వేసింది అనునయిస్తున్నట్లుగా. ఏదో ముళ్లకంప వచ్చి తన చేతి మీద పడినట్లు అనిపించగా ఆమె చేతిని విదిలించి కొట్టింది సునంద. నాకు తెలుసు మీ బాధ. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో అసనిపాతంలా ఆ పాప వచ్చి మీ ఒళ్ళో పడడం నన్ను బాధించింది. దానికి తోడు శశాంక వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు మిమ్మల్ని మరింత గాయపరిచాయి అనేది నిజం. కానీ ఎన్ని జరిగినా మీ మెడలో 3 ముళ్ళు వేసిన శశాంక మీరు భార్యాభర్తలు కాకపోరు. నాకు ఒకటే మార్గం కనపడుతోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే నేను మీ స్నేహితుడికి శాశ్వతంగా దూరం అవ్వాలి అంది. మీ స్నేహితుడు అన్న మాటను నొక్కి పలుకుతూ, కలలో కూడా అలా ఆలోచించొద్దు, మీ ఇద్దరినీ ఒకటి చేసిన తర్వాతే నేను అమెరికా వెళ్లేది అంది అనూహ్య. మీకెందుకు మా మీద అంత అభిమానం? ఓరకంట చూస్తూ అడిగింది. మంచివాళ్లను ఎప్పుడూ నేను అభిమానిస్తాను. శశాంక అంత గొప్ప మంచివాడని మీకు తెలిసేమో కానీ నాకు తెలీదు. ఆ పైన నా మంచి చెడ్డల గురించి మీకేం తెలుసని? నిన్న మొన్నటి వరకు మనకు పరిచయమే లేదు. ఓ మంచి మిత్రుడి భార్యగా మిమ్మల్ని అభిమానించడం తప్పు కాదు కదా. మరో సంగతి, స్టేట్ హోమ్ వాళ్ళు ఆ పాపకు జ్వరం రావడంతో నీలోఫర్లో చేర్చారు. అవునట. మీకు తెలుసా? దంచు పేపర్ ఉందిగా, అలాంటి వార్తలన్నీ మోసేందుకు. లాయర్ ముకుందరావు గారి సలహా మీద సునంద రోజూ ఆ పేపర్ కొనుక్కొచ్చి జాగ్రత్త పరుస్తోంది. నిన్న సాయంత్రం వచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది: మన ఇల్లు వివాహ మండపంలో ఒకటైన వైభవ్, విశాలి పేర్లు మార్చాం. కేసులో కొత్త మలుపు. పసిపాపకు గత సాయంత్రం విషజ్వరం సోకటంతో శిశువిహార్ నిర్వాహకులు నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. దంచు పత్రికలో వస్తున్న ఈ విచిత్ర కేసు గురించిన సమాచారాన్ని కుతూహలంగా చదువుతున్న పాఠకులు కొందరు ఆసక్తి కొద్దీ పాపను చూడాలని ఆసుపత్రికి వెళ్లగా నిర్వాహకులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దంచు వార్తా ప్రతినిధి విడివిడిగా ఉంటున్న ఆ దంపతులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించగా వారిద్దరూ మాట్లాడేందుకు నిరాకరించారు. వారిద్దరి వైఖరిని అనుసరించి వారిలో ఎవరో ఒకరికి ఆ పాప పుట్టి ఉండాలి అని మా విలేఖరి భావిస్తున్నారు. జంట నగరాల్లో చిన్నపిల్లల సంక్షేమం కోసం ఏర్పడిన ఒక సంస్థ ఆ పాప విషయంలో ఆసుపత్రి ముందు ధర్నా చేయాలని ఆలోచిస్తున్నట్లుగా మా ప్రత్యేక ప్రతినిధి సేకరించిన సమాచారం వల్ల తెలుస్తోంది. ఆ పాపకు ఏమన్నా అయితే బాధ్యత వహించేది ప్రభుత్వమా, ఆసుపత్రా, లేక కని బాధ్యతారహితంగా వదిలేసిన తల్లిదండ్రులా? దంచు పాఠకులంతా ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు. పాఠకుల కోరిక మేరకు ఈ కేసుకు సంబంధించిన తాజా సమాచారాన్ని సేకరించి అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. రేపు మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం. ఆ పాపను చూసి వద్దామని బయలుదేరుతూ మిమ్మల్ని కూడా తీసుకువెళదామని ఇటొచ్చాను. ఆ పాప గుర్తుకొస్తుంటే జాలేస్తోంది. అమ్మా నాన్నల చేతుల్లో అల్లారు ముద్దుగా పెరగవలసిన ఆ పిల్ల నెలల వయసులోనే అనాథ అవ్వడం గుండె తరుక్కుపోతోంది. సునంద విచిత్రంగా చూసింది అనూహ్య వంక. ఎవరికో పుట్టిన బిడ్డ అయితే ఈవిడగారికి ఎందుకట అంత జాలి? అసలు ఈమెగారు ఆ పాప కోసం ఆత్రంగా స్టేట్ హోమ్ చుట్టూ, ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నదంటే ఆ పాప ఈమెకు పుట్టిందే అయ్యుండాలి. మ్యారేజ్ హాల్లో కూడా ఆ పిల్ల కాస్తంత ఏడవగానే పాలు పడతాను అంటూ ఎగురుకుంటూ తీసుకెళ్ళింది. అంతమందిలో తనే పాలిస్తే నిజం ఎక్కడ బయటపడుతుందోనని మరొకరి చేత పోయించుంటుంది. ఆ పాప గురించి పదే పదే మాట్లాడుతున్న అనూహ్యను సునంద అసహ్యంగా చూసింది. మీ మిత్రుడికి మీరేం చేయాలో చేయండి,
అంతేగాని నా దగ్గరకొచ్చి అక్కడికెళ్దాం ఇక్కడికెళ్దాం అంటూ రమ్మని పిలవద్దు అంటూ లేచి నిలబడింది సునంద. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్లుగా. సాయంత్రం 5 గంటలప్పుడు సునంద కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది. ఎవరొచ్చారా అనుకుంటూ. పొడుగ్గా సన్నగా ఉన్న ఓ వ్యక్తి తలుపు తీసిన సునందను చూస్తూనే, నమస్కారం, నా పేరు గంభీర్, లాయర్ ముకుందరావు గారు పంపారు. మీరు సునందగారేనా అన్నాడు. పేరుకు ఆకారానికి సంబంధం లేనట్లుగా ఉన్న అతన్ని చూస్తుంటే కించిత్ నవ్వొచ్చినా అతనెందుకు వచ్చింది అర్థమవ్వడంతో లోపలకు ఆహ్వానించింది. గట్టిగా గాలి వీస్తేనే పడేటట్లున్నాడు. ఈయనేం డిటెక్టివ్? భార్గవ్కు ఉన్న హుందాతనం ఇతడికేది అనుకుంది. అతను హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. మీరు ఎవరివో వివరాలు సేకరించాలని చెప్పారట. అవి ఎవరివో ఏం వివరాలు కావాలో చెబితే సేకరించే ప్రయత్నం చేస్తాను. సునంద ఆలస్యం చేయలేదు. వెంటనే అనూహ్య అనే అమ్మాయి వివరాలు కావాలి అంది. ఎవరామే? కొద్ది రోజుల క్రితం నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి అత్యంత ఆత్మీయురాలామె. చివరి మాటను నొక్కి పలికింది. మీ భర్త చెప్పలేదా ఆమె గురించి? పెళ్ళైన తర్వాత అలాంటి విషయాలు మాట్లాడుకునే అవకాశమే మాకు దొరకలేదు. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఎన్నాళ్ల బట్టి ఈ వృత్తిలో ఉన్నారు? కాస్తంత నిర్లక్ష్యంగా అడిగింది. దాదాపు 5 సంవత్సరాలు. ముకుందరావు అంకుల్ ఎలా తెలుసు? ఇంతకు ముందు వారు చెబితే కొన్ని కేసుల్లో ఆరా తీశాను. ఆయన చెప్పలేదా నాకేం కావాల్సింది? చెప్పారు. కానీ విషయాన్ని మీ నుంచి వింటే మరింత స్పష్టత వస్తుందని. నేను పెళ్లి చేసుకున్న శశాంక అనూహ్యలది ఎలాంటి స్నేహం? వాళ్ళది కేవలం స్నేహమేనా లేక ప్రేమ? వారి మధ్య శారీరక సంబంధం ఉందా? నా పెళ్లి శశాంకతో అయిన కొద్ది గంటల్లోనే ఎవరో 3 నెలల పాపం తెచ్చి పెళ్లి కానుక అంటూ ఇచ్చారు. ఆ పాప వాళ్ళిద్దరికీ పుట్టిందేమోనని నా అనుమానం. నిజానిజాలు తెలుసుకోవాలి. ఏ సందిగ్ధత లేకుండా సూటిగా చెప్పింది. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? వాళ్ల ప్రవర్తనే నాకు ఆ అనుమానాన్ని కలిగించింది కనుక. సౌమ్యంగా మాట్లాడినవాడు సాత్వికుడు, కఠినంగా మాట్లాడేవాడు క్రూరుడు కాకపోవచ్చు. మాట తీరు మనస్తత్వానికి ప్రతిబింబం అనుకోవడానికి అందరి విషయంలోనూ అన్ని విషయాలలోనూ వీలు కాదు. ఎగ్జాక్ట్లీ, యూ గాట్ ది పాయింట్. అతి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వాళ్లను అనుమానించడం కాదు. నా మనసెందుకో ఆ పిల్ల వాళ్లకే పుట్టిందని పదే పదే చెప్తోంది. అది నిర్ధారించుకునేందుకే ముకుందరావు అంకుల్ని సాయం చేయమని అడిగింది. వాళ్ళు ఏ కాలేజీలో ఏ సంవత్సరాల్లో ఏం చదువుకున్నారో చెప్తారా? తనకు తెలిసిన వివరాలు చెప్పింది. ఆమెకు గాని అతనికి గాని తెలిసిన వాళ్ళు మీ పరిచయస్తుల్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే నేనే కనుక్కునేదాన్ని కదా. అతడు నవ్వు ఊరుకున్నాడు. ఆ జంట ఆ కాలేజీలో చాలా పాపులర్ అని మాత్రం తెలిసింది. ఆయన 1 సంవత్సరం స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా చేశారు. అప్పుడు ఆమె జాయింట్ సెక్రటరీ. ఎన్నికల్లో గెలిచి సెక్రటరీ అయితే అతడు తనకు నచ్చిన ఆమెను జాయింట్ సెక్రటరీగా నామినేట్ చేసుకోవచ్చట, ఆ కాలేజీ పద్ధతి ప్రకారం. అంటే వాళ్లకు ఆ కాలేజీలో చేరక ముందు నుంచే పరిచయం ఉండవచ్చనేది నా మరో అనుమానం. వాళ్ళిద్దరిది ఒకే ఊరా? తెలీదు. బంధువులా? తెలీదు. ఆమె అతడి బ్యాచా లేక జూనియరా? 1 సంవత్సరం జూనియర్ అనుకుంటా. ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి, వివరాలు రాసివ్వమంటారా అంది. తను చెబుతున్నవేవి అతను రాసుకోకపోవడంతో. మీరు చెప్పిన వివరాలు నా మనసులో నిక్షిప్తమయ్యాయి. నా సెల్లో కూడా మన సంభాషణంతా రికార్డయింది. సునంద అతని వంక తృప్తిగా చూసింది. మీరు 2-3 రోజుల్లో తేల్చగలరా? రంగంలోకి దిగిన తర్వాత కానీ చెప్పలేను. మీరు చెప్పింది చాలా తక్కువ, నేను కనుక్కోవలసింది చాలా ఎక్కువ. అందున నలుగురికి బహిరంగంగా కనపడిన విషయం. ఈ విషయాలన్నీ చాలా రహస్యంగా పరిశోధించాలి. సోఫాలో నుంచి లేస్తూ కాఫీ తెస్తాను అంది. టీ అయితే మరింత సంతోషమండి, చొరవగా అన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే సిగరెట్ వెలిగించుకుంటాను. సంశయిస్తున్నట్లుగా చూస్తూ, మా ఇంట్లో యాస్ట్రే లేదు అంది. పర్వాలేదు, నుసిని అరచేతిలో రాల్చుకుని బయట దులిపేస్తానులేండి. అతని ఆ మాటకు ఇబ్బందిగా ముఖం పెట్టింది సునంద. తరువాత గంభీర్ టీ తాగి వెళ్లేందుకు లేవగానే, మీ ఫీజు చెప్పలేదు అంది. అది నేను చేసిన పని ఆధారంగా ముకుందరావు గారు నిర్ణయిస్తారు. అంత పేలగా ఉన్నా మాటలు గట్టిగానే ఉన్నట్లు అనిపించగా వెళుతున్న అతన్ని మనసు తేలికపరుచుకుని చూసింది సునంద. గంభీర్ సునంద దగ్గర్నుంచి వెళుతున్న సమయంలో రాజేంద్రనగర్లో శశాంక ఇంటికి ఓ ఆగంతుకుడు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో శశాంక తల్లి వసుంధర ఒక్కతే ఉంది.
వీరభద్రం గారు ఉన్నారా అండి అడిగాడతను. లేరండి, మా అబ్బాయికి ఆరోగ్యం బాగుండక ఆసుపత్రిలో చేర్చాం. అక్కడికెళ్లారు. దేనికొచ్చారో చెప్పండి, ఆయన రాగానే చెప్తాను. మాది అనకాపల్లండి. వీరభద్రం గారి చెల్లెలు కొడుకు మా అబ్బాయి స్నేహితులు. వీరభద్రం గారి చెల్లెలు పోయారు. అయ్యో, ఎప్పుడు? ఉదయాన్నే. వీరభద్రం గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదట. నంబర్ మారిందేమోనని శంకర్ మా అబ్బాయికి ఫోన్ చేసి మీ ఇంటికి వెళ్ళి చెప్పి రమ్మనమంటే మా వాడికి ఆఫీసులో పని ఒత్తిడిగా ఉండి నన్ను పంపాడు. పొద్దుటి నుంచి ఈయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ హడావుల్లో ఎత్తలేదేమో. వారు ఇంటికి రావడానికి ఆలస్యమవుతుంది. వీరు రాక కోసమే వారు అంత్యక్రియలు జరపకుండా ఆగారట. సొంత చెల్లెలు కదా, కడసారిగా చూస్తారని. ఇక నేను వెళతాను, చాలా దూరం వెళ్ళాలి అంటూ ఆయన వెళ్ళిపోయాడు స్కూటర్ ఎక్కి. వసుంధర కంగారు పడుతూ తన ఫోన్ నుంచి భర్తకు కాల్ చేసింది. అది స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లుగా మెసేజ్ వస్తోంది. ఆనక కొడుకు నెంబర్కి చేసింది. అవతల ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏంటి అన్నాడు వీరభద్రం. మీ ఫోన్ ఏమైంది? పొద్దున్నే ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెడదాంలే అని ఆగా. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు? మీ చెల్లెలు పోయిందటండి. కొడుకు బెడ్ పక్కన స్టూల్ మీద కూర్చొని ఉన్న ఆయన చటుక్కన లేచి హాల్ బయటకు వచ్చేశాడు. ఎప్పుడు? పొద్దున. మీకు ఎన్నిసార్లు చేసినా మాట్లాడకపోవడంతో శంకర్ హైదరాబాదులో ఉన్న స్నేహితుడి ద్వారా కబురు పెట్టాడు. మీకోసమే ఎదురు చూస్తున్నారట వాళ్ళు. ఆసుపత్రిలో ఉన్న పిల్లవాణ్ణి వదిలి నేనెలా వెళ్ళాలి? చికాగ్గా అన్నాడు. నాకు వీలు కాదని చెప్పకపోయావా? నేను లేకుండా ఇక్కడ నువ్వేం సమర్థించగలవు? ఆమెకు తెలుసు ఆయన వెళ్ళననడానికి అది కారణం కాదని. తన కొడుకు పెళ్లికి ఆ ఇంటి నుంచి ఎవరూ రాలేదని పెళ్ళైన దగ్గర నుంచి తిట్టిపోస్తూనే ఉన్నాడు. మనకి ఎన్ని ఇబ్బందులున్నా వెళ్ళక తప్పదు. పోయింది మీ సొంత చెల్లెలు గునుస్తున్నట్లుగా అంది. మాటకు ముందు ఆయన నోరు పెద్ద చేసి అరుస్తాడు. భర్తతో మాట్లాడాలంటే అదే భయం. వీరభద్రం మాట్లాడలేదు. మీరు వెళితే బావుంటుంది. ఆవిడగారి కూతురు వెధవ పని చేసిందని కాని, లేకపోతే సంబంధం కలుపుకునేవాళ్లం కాదా మనం? అది బయటపడిందనే మొహం చెల్లక వాళ్ళు పెళ్లికి రాలేదు గాని, లేకపోతే తప్పకుండా వచ్చేవాళ్ళు. ఆమెకు మాత్రం ఎంతమంది అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారని అనునయిస్తున్నట్లుగా అంది. వీరభద్రం మౌనంగా ఉండిపోయాడు. చెల్లెలి చావుకి కొడుకు పెళ్లికి ముడిపెట్టడం బాగుండదు. వాళ్లు పెళ్లికి రాకుండా ఉండడమే మంచిదైంది. వచ్చుంటే ఇక్కడ మన భాగవతం అంతా అనకాపల్లిలో టామ్టామ్ అయి ఉండేది. అసలు మన అబ్బాయి పెళ్లినాటికే మీ చెల్లెలు ఆసుపత్రిలో చేరిందేమో. వాళ్ళు రాకపోవడానికి అది ఒక కారణం అయ్యుండొచ్చు కదా. నా కొడుకు పెళ్లికి ఆమె ఆసుపత్రిలో చేరి ఉంటే ఆమె చచ్చేనాటికే నా కొడుకు ఆసుపత్రిలో చేరాడు. నేను వెళ్ళను, గొంతు పెంచి అంటూ ఫోన్ ఆఫ్ చేసేశాడు. మళ్ళా భార్య చేసింది. ఆ అబ్బాయికి ఫోన్ ఇవ్వండి. వాడి చేతి చెప్పించాలనా? ఒక్క అరుపరిచాడు. నా ఏడుపేదో నేనేడుస్తాను, ముందు వాడికివ్వండి. చికాకు పడుతూ లోపలికొచ్చి కొడుక్కిచ్చాడు సెల్ను. మీ అమ్మ మాట్లాడుతుందట. అనకాపల్లి అత్త పోయిందట. నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళాలట. వెళ్ళనని చెప్పాను. అయ్యో అలాగా? ఆమె పోతే మీరొక్కరే కాదు, ఇద్దరూ వెళ్ళాలి. నాకేంటిక్కడ? డాక్టర్లున్నారు, సిస్టర్లున్నారు. నా కోసం మీరు ఆగొద్దు. ఇప్పుడు మాకు ఏ ట్రైన్కు టికెట్లు దొరుకుతాయని వెళ్ళంటే వెళ్ళడానికి. నేనంత దూరం బస్సులో ప్రయాణం చేయలేను విసురుగా అన్నాడు. కారు తీసుకెళ్ళానా? అనవసరపు వాటికి వేలకు వేలు తగలేయనురా. నువ్వింటికి వచ్చిన తర్వాత వెళ్ళి పలకరించొస్తానులే. అవసరానికి ఎంతైనా ఖర్చు పెట్టాలి. అనూహ్యను గాని సునందను గాని వచ్చి ఉండమంటానులే ఇక్కడ. నువ్వు అమ్మ వెళ్ళి రేపు రాత్రికి బయలుదేరి వచ్చేయండి. 10వ రోజుకు మళ్ళా వెళుదురుగాని. వీరభద్రం నసుక్కుంటూ బయటకొచ్చాడు. శశాంక ముందు అనూహ్యనే అడుగుదామనుకున్నాడు. ఈ కారణంతో సునంద రావడానికి అంగీకరిస్తే తమ మధ్య ఏర్పడిన కొన్ని అపోహలను మాటలతో తొలగించుకోవచ్చు అనే ఆశ కలగడంతో వస్తుందనే నమ్మకం లేకపోయినా ఫోన్ చేశాడు. అనకాపల్లిలో ఉన్న మా అత్తయ్య పోయింది. అమ్మా నాన్న వెళుతున్నారు. మళ్ళీ ఎల్లుండి ఉదయానికి గానీ రాలేరు. నువ్వు ఆసుపత్రిలో నాకు సాయంగా ఉండడానికి రావాలి. బతిమలాడుతున్నట్లుగా నీరసంగా అడిగాడతను. ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది సునంద. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.